ఫిబ్రవరిలో వాళ్ళకి ఎన్నికలు జరగాల్సింది, రాబోయే ఫిబ్రవరిలో. అంటే 2 నెలలు ఇంకా ఉందంతే. 2 నెలల్లో ఎన్నికలు జరగాలి. కానీ ఈ ఎన్నికలలో ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి? వాళ్ళ దేశంలో వాళ్ళ ఎకానమీ పడిపోవడం కాదు, వాళ్ళ దేశంలో ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా కూడాను అతలాకుతలం అవుతూ ఉద్యోగాలు పోతూ చాలా కష్టంలో ఉన్నటువంటి అంశం కాదు చర్చ. వాళ్లకు ఈ యొక్క డీప్ స్టేట్ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ దేశంలో దేశేతర శక్తులు వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎలా కంట్రోల్లో పెట్టుకుంటున్నాయి అన్నది చర్చ కాదు. వాళ్ళ ఏకైక చర్చ ఈరోజు భారత వ్యతిరేకం. ఈ నెరేటివ్ ని పాకిస్తాన్ ప్రస్తావించగలిగి అక్కడ సక్సెస్ అయ్యారు. మనం చూస్తే కనుక ఈ రోజు 2 పార్టీలు చాలా ఉధృతంగా విస్తృతంగా దేశవ్యాప్తంగా వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళు ఏంటి? ఒకటి జమాతే ఇస్లామీ. జమాతే ఇస్లామీ ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పటి నుంచి తీసుకొని ఈ రోజు దాకా పాకిస్తాన్కే విధేయులుగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ 71 యుద్ధంలో వాళ్ళు పాకిస్తాన్కి యాక్టివ్ గా సపోర్ట్ కూడా చేశారు. దాని తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు పాకిస్తాన్కే వత్తాసు పలికినటువంటి పార్టీ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్. 2 పార్టీలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మనకు ఎవరైతే వాళ్ళ సో కాల్డ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూసుఫ్ ఉన్నాడో అతని సొంత పార్టీ, దాని పేరు ఎన్సిపి అంటారు, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అని పేరు పెట్టారు. ఆ పార్టీయే మన భారత రాయబార ఎదురుగా ఆఫీసులు ఎదురుగా ధర్నాలు చేయడం ఇవన్నీ చేశారు వాళ్ళు. సో అందుకని ఈ 2 పార్టీలే చాలా యాక్టివ్ గా ఉంది. పైపెచ్చు ఈరోజు ఇంక్విలాబ్ మంచి టెర్రరిస్ట్ చనిపోయాడు చూడండి, అతని గౌరవంగా అంత్యక్రియలు కూడా నిర్వహించారు ఆ టెర్రరిస్ట్ కి. హాదీ కూడా ఐ థింక్ ఎన్సిపికి అసోసియేట్ అయ్యి పనిచేసినట్టు కనిపిస్తోంది. కరెక్ట్. ఈసారి ఇన్ఫాక్ట్ ఎన్నికలు నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను. అతనే గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి మన ఈశాన్య రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ ని బంగ్లాదేశ్ లో చూపించుకొని యాడ్ చేసి చూపించినటువంటి వ్యక్తి, భారత వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అతని చావుకి భారతదేశం కారణమని ఒక నేరేటివ్ తీసుకొచ్చారు. డిసెంబర్ 16 ఏ రోజైతే బంగ్లాదేశ్ కి స్వతంత్రం వచ్చిందో, పాకిస్తాన్ నుంచి విడిపోయిందో, భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి విజయం, అటువంటి ఒక దేశాన్ని మనం స్థాపించగలిగామో ఆ రోజు మన ఎంబసీ ముందర వీడు ధర్నాలు చేయడము, విధ్వంసం సృష్టించడం మనం చూసాం. అంటే నెరేటివ్ వార్ని పాకిస్తాన్ చేజించుకుంది. పాకిస్తాన్ యొక్క ఆదేశాల మేరకు అవన్నీ జరిగింది. సరే, ఉత్తరాదిన అక్కడ మైమన్ సింగ్ అన్నటువంటి ఊర్లో ఒక హిందువుని ఎలా కిరాతకంగా చంపారో మనం చూసాం. అతన్ని ఉరిదీసి అతని శవాన్ని అంతా కాల్చారు, తగలబెట్టారు, ఎంత నీచాతి నీచంగా ప్రవర్తించారో మనం చూసాము, వీడియోస్ అన్ని చూసాము. ఈ రోజు పొద్దున జరిగిన ఘటన ఏంటంటే లక్ష్మీపురా అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఒక బిఎన్పి, అంటే హిందూ కాదు, అతను కూడా ముస్లిమే, అవామీ లీగ్ కాదు, షేక్ హసీనా పార్టీ కాదు, ఈ రోజు ఆ ప్రభుత్వం ఓపెన్ గా యాక్సెప్ట్ చేసినటువంటి బిఎన్పి అంటే ఖలీదా జియా పార్టీ, బిఎన్పి పార్టీకి సంబంధించిన ఒక నేత ఇంటిని వీళ్ళు ముట్టడి చేసి తగలబెట్టారు. దాంట్లో అతని 7 ఏళ్ల అమ్మాయి కాల్చి చనిపోయింది. మిగతా అతనికి అతని ఇతర అమ్మాయిలకు కూడా, పెద్ద అమ్మాయిలకు తీవ్రంగా గాయాలు తగిలి వాళ్ళని ఈరోజు ఢాకా హాస్పిటల్ అమ్మాయిలు ఉన్నారు, అతను ఇంకా లఖింపురా హాస్పిటల్లోనే ఉన్నాడు. వాళ్ళు బతుకుతారో లేదో కూడా తెలియదు. అటువంటి దుర్ఘటన జరిగింది అక్కడ. సో ఇవన్నీ దీని వెనకాల కారణం ప్రేరణ ఏంటంటే కనుక పాకిస్తాన్ ఏం చెప్తోందంటే మా నెరేటివ్ కాకుండా మీరు ఏదైనా నెరేటివ్ తీసుకుంటే మిమ్మల్ని మేము బతకనివ్వము, మిమ్మల్ని టార్గెట్ చేస్తాము. అది బిఎన్పి కావచ్చు, అవామీ లీగ్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి మొత్తం ఈ రోజు బంగ్లాదేశ్ అంతా కూడా పాకిస్తాన్ అధీనంలో ఉన్నది అని అర్థం చేసుకోవాలి. దీని వెనక మొత్తం సూత్రధారి, దీని ఆట నడిపిస్తున్నది వాళ్ళే. ఎన్నికలలో ఏకైక అజెండా భారత వ్యతిరేకత మాత్రమే. కాబట్టి నెరేటివ్ వార్ లో ఈ రోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని వాళ్ళ గుప్పిట్లో తీస్తుంది. ఈ నెరేటివ్ వార్ లో తప్పకుండా వాళ్ళు పైచేయి ఈ రోజు మనకు కనిపిస్తుంది. గిరిధర్ గారు, ఇప్పుడు పాకిస్తాన్ చేతిలోకి బంగ్లాదేశ్ వెళ్ళింది, పాకిస్తాన్ని చైనా సపోర్ట్ చేస్తుంది. సో ఈ గేమ్లో మరి డీప్ స్టేట్లో వాళ్ళిద్దరూ భాగమే. డీప్ స్టేట్లో ఒక భాగం గెలిచింది, రెండో భాగం అమెరికా గెలవలేనట్టేనా? అంటే చైనా కూడా గెలుస్తుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇన్ని ప్రాంతాల్లో చూసాం. మనం ఏమైంది, రాజపక్ష సోదరుల్ని వాళ్ళు కంప్లీట్ వాళ్ళ దుప్పట్లో పెట్టుకున్నారు, వాళ్ళు కొనేసుకున్నారు చైనా. ఈరోజు ఏమైంది, వాళ్ళు హెలికాప్టర్ లో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇంటిని, వాళ్ళ పూర్వీకుల మ్యూజియం పెట్టుకున్నారు, దాన్ని మొత్తం తగలబెట్టి పడేసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాగే మనం ఈరోజు కేపీ శర్మ ఓలీ ఏమయ్యాడు, ఆయన కూడా హెలికాప్టర్ లో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాల్డీవ్స్ ఏమైంది, మాల్డీవ్స్ లో వచ్చేసి మనకు ఇండియా అవుట్ అన్నటువంటి క్యాంపెయిన్ తోటి గెలిచినటువంటి వ్యక్తి మొహమ్మద్ మువజ్జో. ఈరోజు ఏమైంది, మన భారతదేశంలో నార్మల్ గా ఈ దేశాలు అందరూ కూడా ఎవరైనా
సత్తా వాళ్ళు కనుక స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిన తర్వాత మొట్టమొదటి ఫారెన్ విజిట్ భారతదేశానికి వస్తారు, ఢిల్లీకి వస్తారు. అటువంటిది ముయోజో వచ్చేసి బెయిజింగ్ వెళ్ళాడు. బెయిజింగ్ వెళ్ళి మీరు మా దగ్గర పర్యటకులు పంపించండి. మనం తెలుసు మోదీ గారు లక్షద్వీప్ లో వెళ్ళినప్పుడు తర్వాత మనం అందరం శ్రీలంక వెళ్ళడం, మాల్డీవ్స్ వెళ్ళడం మన వాళ్ళు మానేశారు. ఈ బికినీ అమ్మాయిలందరూ కూడా ఫోటో షూట్లు అక్కడ చాలా చేసేవాళ్ళు. అన్ని కంప్లీట్ గా బంద్ అయిపోయింది. మాల్డీవ్స్ ఎకానమీ పడిపోయింది. తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే మనం భారతదేశం లేకపోతే మనం బతకలేమని అర్థమై తాసోమని మన కాళ్ళ మీద పడిపోయాడు. కాబట్టి ఈ దేశాలన్నింటిలో కూడా ఇనీషియల్ గా చైనా యొక్క ప్రభావం మనకు ఉంటుంది, కానీ భారతదేశం మెల్లిమెల్లిగా దాన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేస్తున్నాం. ప్రతి దేశంలో ఇదే పరిస్థితి. మనకు శ్రీలంకలో చూస్తే హంబన్ తోట 99 ఏళ్ల లీజ్ ఆ పోర్ట్ ఓడరేవు చైనాకి ఇచ్చేసింది శ్రీలంక. మనం ఏం చేసాం, అదే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్పోర్ట్ ని మన భారతదేశం మనం దాన్ని మేనేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వీళ్ళు చైనీస్ రడార్స్ పెట్టుకొని, చైనీస్ సెన్సర్స్ పెట్టుకొని మన షిప్పులని, మన కమ్యూనికేషన్ వాడు వాచ్ చేస్తుంటే వాడి ఇంటి పక్కనే పెరట్లోనే మనం కూడా రడార్లు పెట్టుకొని వాడు ఏం చేస్తున్నాడో వింటున్నాం. అలాగే మనకు కొలంబోలో ఉన్నటువంటి ఒక పైర్ మొత్తం వాళ్ళు చైనాకి ఇస్తే దాని పక్క పైర్ అంతా భారతదేశం మన అదాని వాళ్ళు తీసుకుంటారు. సో మనం కూడా ఈ గేమ్ లో ఆడుతున్నాం, కానీ చైనా ఇనిషియల్ గా వాడు కొంత లాభసాటి, వాడు కొంచెం